morning students, I am K. Nalini. Let us now discuss about the heterocyclic compound pyrazole. Pyrazole do not occur naturally. Pyrazole nucleus can be synthesized in a number of ways. So pyrazole అనేది 5-membered ring having 2 nitrogens side by side. సో ఈ పైరజోల్స్ నేచర్లో అక్కరావు, దాన్ని మనం డిఫరెంట్ వేస్లో సెన్సిస్ చేయొచ్చు. ఫస్ట్ సెన్సిస్ బై పాసింగ్ ఎస్ట్లీన్ ఇంటూ ఏ కోల్డ్ ఇథనాల్ సొల్యూషన్ ఆఫ్ డైజోమీథేన్. దాన్నే మనం 1,3 డైపోలార్ ఎడిషన్ అని కూడా అంటున్నాం. ఇది కాంపౌండ్ CH ట్రిపుల్ బాండ్ CH. బాండ్ పోలరైజేషన్ చేస్తే ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ వస్తుంది. సో ఆల్రెడీ డైజోమీథేన్కి ఇటు పాజిటివ్ ఇటు నెగిటివ్ ఉంది, జస్ట్ ఈ బాండ్స్ రెండు యాడ్ చేయండి అంతే. సో సైక్లిక్ కాంపౌండ్ ఫామ్ అయింది. దీన్నే మనం ఈ ఫామ్లో ఐసోమరైజ్ చేసాం. సేమ్ బోత్ ఆర్ ఐసోమర్స్. ఈ కాంపౌండ్ని ఇలా కూడా రాయొచ్చు మనం. సో ఈ కాంపౌండ్ని మనం పైరజోల్ అంటున్నాం. సో సిన్సిస్లో జస్ట్ మనం బాండ్ పోలరైజేషన్ చేసి ఎడిషన్ చేసాము, అందుకని దీన్ని 1,3 డైపోలార్ ఎడిషన్ అని కూడా అంటున్నారు. నెక్స్ట్ ప్రొపాగిల్ ఆల్డిహైడ్. ఈ హైడ్రోజన్ బదులు ఇక్కడ CHO ఉంది అంతే. రెండు సిన్సిస్లో ఒకటే, ఈ హైడ్రోజన్ ప్లేస్లో ఇక్కడ CHO ఉంది. జస్ట్ మళ్ళీ ఈ బాండ్ పోలరైజేషన్ చేయండి, ఇటు పాజిటివ్ ఇటు నెగిటివ్. డైజోమీథేన్ కూడా అంతే. సో రెండు యాడ్ చేస్తే మనకి 3 ఫార్మైల్ పైరజోల్ ఫామ్ అవుతుంది. థర్డ్ పొజిషన్లో ఫార్మైల్ గ్రూప్ ఉంది కాబట్టి 3 ఫార్మైల్ పైరజోల్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సింథసిస్. నెక్స్ట్ సింథసిస్. ద మోస్ట్ కన్వీనియంట్ మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్ పైరజోల్ బై ది కండెన్సేషన్ ఆఫ్ 1,1 3,3 టెట్రా ఇథాక్సీ ప్రోపేన్ విత్ హైడ్రజిన్ డైహైడ్రోక్లోరైడ్. అంటే 1,1 3,3 టెట్రా ఇథాక్సీ ప్రోపేను NH2 తీసుకున్నారు. ఈ రెండింటిని తీసుకున్నప్పుడు మనకి హైడ్రోక్లోరైడ్ ఫామ్ కూడా తీసుకోవచ్చు. ఇందులో పైరజోల్ అనేది డైరెక్ట్గా ఫామ్ అయింది. దీని మెకానిజం చూడండి. ఫస్ట్ 1,1 3,3 టెట్రా ఇథాక్సీ ప్రోపేన్, ఇది దాన్ని హైడ్రాలసిస్ చేస్తే ఏమవుతాయి, OH ట్వైస్ అవుతుంది, OET. సో ఇక్కడ నుంచి నేను వాటర్ మాలిక్యూల్స్ తీసాను, 2 వాటర్ మాలిక్యూల్స్. సో C+O వచ్చింది. ఇప్పుడు నేను హైడ్రజీన్ యాడ్ చేశాను, H2O రిమూవ్ చేయండి, డైరెక్ట్గా మనకి పైరజోల్ ఫామ్ అవుతుంది. సో ఈ కాంపౌండ్ పేరు 1,1 3,3 టెట్రా ఇథాక్సీ ప్రోపేన్. ఫస్ట్ దాన్ని హైడ్రాలసిస్ చేయండి. సో OET ట్వైస్ కాస్త OH ట్వైస్ అవుతుంది. 2H2O వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయండి. సో ఇక్కడ వాటర్ మాలిక్యూల్, ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది, C+OH అవుతుంది. సో రెండు రిమూవ్ అయిన తర్వాత C+OH రెండు ఫామ్ అయింది. ఇప్పుడు హైడ్రజీన్ యాడ్ చేయండి, H2O రిమూవ్ చేయండి అంతే. పైన ఒక H2O, ఇక్కడి నుంచి H2O, ఇక్కడి నుంచి ఒక H2O రిమూవ్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఈ కాంపౌండ్ ఇలా ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ని ఇలా రాసుకోవాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పైరజోల్. సింపుల్ ప్రిపరేషన్ ఫ్రమ్ టెట్రాఇథాక్సీ ప్రోపేన్. నెక్స్ట్ సిన్సిస్ చూడండి. ఎస్టైల్ ఎస్టోన్ తీసుకున్నారు, హైడ్రజీన్ తీసుకున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా 2 కీటోన్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ రెండింటిలోంచి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయండి మీరు అంతే. అంటే H2 ఇక్కడి నుంచి O, ఇక్కడి నుంచి H2 ఇక్కడి నుంచి O. దట్ ఈస్ ది సైక్లిక్ కాంపౌండ్. సో 3,5 డైమిథైల్ పైరజోల్ ఫామ్ అవుతుంది. 3,5 డైమిథైల్ పైరజోల్ ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్లో మనం ఎస్టైల్ ఎస్టోన్ తీసుకున్నారు, దాన్నే ఎస్టిలీనిక్ కార్బనైల్ కాంపౌండ్ అంటున్నారు. సో రియాక్షన్ ఆఫ్ ఎస్టిలీనిక్ కార్బనైల్ కాంపౌండ్ విత్ హైడ్రజీన్స్తో కూడా మనం సబ్స్టిట్యూటెడ్ పైరజోల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. మళ్ళీ చూడండి, కాంపౌండ్లో జస్ట్ నేను 2 moles ఆఫ్ వాటర్ రిమూవ్ చేశాను. ఈ ఆక్సిజన్ ఇక్కడ H2, ఇక్కడ H2, ఇక్కడ ఆక్సిజన్. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయ్యి మనకి సైక్లిక్ కాంపౌండ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్, బై ది డీకార్బాక్సిలేషన్ ఆఫ్ వేరియస్ పైరజోల్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆన్ హీటింగ్. జస్ట్ సబ్స్టిట్యూటెడ్ పైరజోల్ తీసుకున్నాం, కార్బాక్సిలిక్ యాసిడ్ సబ్స్టిట్యూషన్. హీటింగ్ చేస్తే ఏమవుతుంది, CO2 రిమూవ్ అయినాయి. 3 moles ఆఫ్ CO2 రిమూవ్ అయ్యి పైరజోల్ డైరెక్ట్గా ఫామ్ అయింది. దీస్ ఆర్ ది 4 సెన్సిస్. ఫస్ట్ సెన్సిస్లో ఏం చేసాం, ఎస్టిలిన్కి డైజోమీథేన్ యాడ్ చేసాం. సెకండ్ సెన్సిస్లో 1,1 3,3 టెట్రా ఇథాక్సీ ప్రోపేన్కి హైడ్రజీన్ యాడ్ చేసాం. ఆ నెక్స్ట్ సింథసిస్లో ఎస్టైల్ ఎస్టోన్కి హైడ్రోజోన్ యాడ్ చేసాం. సో ఫైనల్గా మనం 4th సెన్సిస్లో డీకార్బాక్సిలేషన్ చేయడం వల్ల సబ్స్టిట్యూటెడ్ పైరజోల్లో కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నాము, దాంట్లోంచి హీటింగ్ చేసి CO2 తీసాం.
Properties. It is colorless solid with melting point 70 degrees, boiling point 185 degrees. The other important physical properties of pyrrole is the existence of tautomerism, which can only be demonstrated in pyrrole derivatives but not in pyrrole itself. అంటే ఇట్ ఎగ్జిబిట్స్ టాటోమెరిజం. ఆ టాటోమెరిజం కూడా పైరజోల్లో కాకుండా పైరజోల్ డెరివేటివ్స్ మనం ఆ టాటోమెరిజాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రాపర్టీస్. పైరజోల్ ఈజ్ ఫీబ్లీ బేసిక్ కాంపౌండ్, అది బేసిక్ కాంపౌండ్ అండ్ ఫార్మ్ సాల్ట్స్ విత్ ఇనార్గానిక్ యాసిడ్స్. సో ఇనార్గానిక్ యాసిడ్స్ తోటి ఇక్కడ సాల్ట్స్ ఫామ్ అయినాయి. హెచ్సిఎల్తో ట్రీట్ చేస్తే పైరజోల్ హైడ్రోక్లోరైడ్ హెచ్సిఎల్ కింద ఇక్కడ యాడ్ చేసాం. సల్ఫోనేషన్ చేస్తే మనకి 4 సల్ఫోపైరజోల్ ఫామ్ అయింది. సల్ఫోనేషన్ చేస్తే 4 సల్ఫోపైరజోల్. హాలోజనేషన్ కూడా అంతే, 4 హాలోపైరజోల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 2 ఇనార్గానిక్ యాసిడ్తో సబ్స్టిట్యూట్ చేసాము. అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్తో ట్రీట్ చేస్తే 4 సల్ఫోపైరజోల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ పైరజోల్ క్లోరినేషన్ చేసాం, 4 క్లోరోపైరజోల్ అన్నాము. సో హాలోజినేషన్ ఎక్కడ ఏది తీసుకున్నా కూడా 4 క్లోరోపైరజోల్ ఫామ్ అవుతుంది. పైరజోల్ కెన్ బి రెడీలీ నైట్రేటెడ్ బై మీన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్. సో కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ తీసుకున్నాం, 4 నైట్రోపైరజోల్ ఫామ్ అయింది. సో 4th పొజిషన్లో మనకి నైట్రేషన్ జరిగింది. సో అసైలేషన్ అండ్ బెంజైలేషన్. సో ద ఇమ్యునో హైడ్రోజన్ ఆటమ్ ఆఫ్ పైరజోల్ కెన్ బి రీప్లేస్డ్ బై అసైల్ గ్రూప్. అంటే ఇక్కడ ఎన్ ఎస్టైల్ పైరజోల్ ఫామ్ అయింది. ఇక్కడ ఉన్న హైడ్రోజన్ రీప్లేస్ అయ్యి ఎస్టైల్ గ్రూప్ దీనికి యాడ్ అయింది. సో రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది, ఎస్టిక్ యాసిడ్ కింద వెళ్ళిపోతుంది, CH3COOH. సో సిమిలర్లీ బెంజాయిల్ డెరివేటివ్ అంటే ఎన్ బెంజాయిల్ పైరజోల్ ఫామ్ అవుతుంది. ఎన్ బెంజాయిల్ పైరజోల్ అంటే NCOC6H5 వస్తుంది. నెక్స్ట్ ఆక్సిడేషన్. లైక్ బెంజీన్, పైరజోల్ ఈజ్ వెరీ రెసిస్టెంట్ టు ఆక్సిడేషన్. బట్ అగైన్ లైక్ alkylated benzene, carbon alkylated pyrrole may be readily oxidized to corresponding carboxylic acid. That is N-phenyl pyrrole తీసుకున్నాం, KMnO4తో ఆక్సిడేషన్ చేస్తే మనకి 5th పొజిషన్లో కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చింది, COOH వచ్చింది 5th పొజిషన్లో. నెక్స్ట్ రిడక్షన్ చేశారు, సోడియం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎథనాల్. రిడక్షన్ జరిగితే మనకి ఈ కాంపౌండ్ పేరు N-phenyl pyrrole. రిడక్షన్ అయిన తర్వాత ఈ పక్కన ఉన్న డబల్ బాండ్, ఈ డబల్ బాండ్ రెడ్యూస్ అయింది. సో N-phenyl pyrazolin ఫామ్ అయింది. అగైన్ ఓన్లీ పైరజోల్ రిడక్షన్ చేస్తే మనం ఫస్ట్ ఈ డబుల్ బాండ్ రెడ్యూస్ అవుతుంది, దాన్ని పైరజోలిన్ అన్నాం. నెక్స్ట్ మళ్ళీ రిడక్షన్ చేస్తే ఉన్న 2 డబుల్ బాండ్స్ రిడక్షన్ జరిగిపోయి పైరజోలిడిన్ అన్నాం. సో రిడక్షన్ 3 టైప్స్లో చేసాం. ఇక్కడ సోడియం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎథనాల్ అయితే N-phenyl pyrazolin ఫామ్ అయింది. అలాగే నార్మల్ పైరజోల్ తీసుకుని మనం దాన్ని రిడక్షన్ చేస్తే ఈ పక్కన ఉన్న డబుల్ బాండ్ రెడ్యూస్ అయింది. నెక్స్ట్ మళ్ళీ దాన్నే రిడక్షన్ చేస్తే పైరజోలిడిన్ ఫామ్ అయింది. దీస్ ఆర్ ది సెన్సెస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ పైరజోల్. Let us now discuss about imidazole. Imidazole and pyrrole రెండు కూడా సేమ్గా ఉంటాయి, జస్ట్ ఐసోమెరిక్ విత్ imidazole, జస్ట్ పొజిషన్ ఆఫ్ నైట్రోజన్ చేంజ్ అవుతుంది అంతే. imidazole, iminazole or glyoxylin is isomeric with pyrrole. The imidazole nucleus is found in certain natural products, that is histidine, an alpha amino acid, purines, and also a riboside or ribotide. The parent compound imidazole can be prepared by following methods. అంటే imidazole, iminazole అలాగే గ్లయాక్సాలిన్ 3 కూడా ఐసోమెరిక్ విత్ పైరజోల్తో ఐసోమర్స్ కింద ఉంటాయి. అలాగే దే ఆర్ ప్రెసెంట్ ఇన్ న్యాచురల్ ప్రొడక్ట్స్. హిస్టిడిన్లో ప్రెసెంట్ అవుతుంది ఇమిడజోల్ రింగు, అలాగే ప్యూరిన్స్లో లేదా రైబోసైడ్స్లో. సో లెట్ us see the mechanism. First mechanism, by the action of ammonia on glyoxal. సో ఇక్కడ గ్లయాక్సాల్ తీసుకుని CHO ప్లస్ వాటర్, ఫస్ట్ ఫార్మాల్డిహైడ్ ప్లస్ ఫార్మిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. గ్లయాక్సాల్, ఫార్మాల్డిహైడ్ ప్లస్ ఫార్మిక్ యాసిడ్, గ్లయాక్సాల్ ప్లస్ అమోనియా, 2 moles ఆఫ్ అమోనియా ప్లస్ ఫార్మాల్డిహైడ్, మనకి ఇమిడజోల్ ఫామ్ అవుతుంది, ప్లస్ 3 moles ఆఫ్ వాటర్. ఇక్కడ దీని మెకానిజం చూద్దాం.
ఇదిగోండి నేను గ్లయాక్సాల్ తీసుకున్నాను. 2 మోల్స్ ఆఫ్ అమోనియా. H2O రిమూవ్ చేయండి. H2O ఇక్కడి నుంచి ఒక H2O రిమూవ్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ C ఉంది కదా, HO. సో 2 మోల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయింది మనకి ఇక్కడ. ఫస్ట్ ఇక్కడి నుంచి H2O, నెక్స్ట్ ఇక్కడి నుంచి H2O. సో డబుల్ బాండ్స్ NO వస్తుంది. సో రెండింటి మధ్యలో మనం CH2 పెట్టాలి. ఇదిగోండి CH2 ఈ మధ్యలోకి వస్తుంది. ఇక్కడ నేను HO వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తే ఈ సైక్లిక్ కాంపౌండ్ ఇలా వచ్చింది. దీన్ని మనం ఐసోమర్ ఫామ్ చేస్తే అదే మనకి ఇమిడాజోల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐసోమరైజేషన్ చేస్తే దీన్ని ఇలా రాసాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇమిడాజోల్. సో మళ్ళీ చూడండి, గ్లయాక్సాల్ 2 మోల్స్ ఆఫ్ అమోనియా, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయింది. ఇక్కడ కూడా వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఆక్సిజన్, ఇక్కడ హైడ్రోజన్, జస్ట్ ఫర్ మనకి అర్థం అవడం కోసం ఇక్కడ డైరెక్ట్గా చేస్తాను. ఎక్కడ కూడా మనకి OH- H+ కిందే వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది. ఇక్కడ ఓవరాల్ మెకానిజము మనకి టైం పట్టేసి కాబట్టి డైరెక్ట్గా క్లియర్గా అర్థం అవడం కోసం నేను HO రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్, దిస్ ఈజ్ ఫస్ట్ సింథసిస్. నెక్స్ట్ సింథసిస్, బై ట్రీటింగ్ పెరాల్డిహైడ్ విత్ బ్రోమిన్ ఇన్ ఇథిలిన్ గ్లైకాల్ అండ్ హీటింగ్ విత్ రిజల్టింగ్ ప్రొడక్ట్ that is 2-bromomethyl-1,3-dioxazolone with formamide and ammonia. సో ఇక్కడ పెరాల్డిహైడ్ తీసుకున్నారు, బ్రోమిన్తో యాడ్ చేశారు. ఏమైంది, ఒక హైడ్రోజన్ రిమూవ్ అయ్యి BrCH2CHO, దానికి గ్లైకాల్ యాడ్ చేశారు. గ్లైకాల్ యాడ్ చేస్తే మనకి H2O రిమూవ్ అయ్యి డైరెక్ట్గా కాంపౌండ్ అనేది ఇక్కడ డైరెక్ట్గా యాడ్ అయింది. సో అది మళ్ళీ CHO-CH2Br కింద మారింది. దీన్ని మళ్ళీ మనం CH2-CH2Br కింద చేంజ్ చేసాం. లేదా ఇదే డైరెక్ట్ కాంపౌండ్ మనం తీసుకోండి, దానికి నేను HC+NH2 యాడ్ చేశాను. సో ఈ కాంపౌండ్కి HC+NH2 యాడ్ చేశాను. సో NH2లోంచి H2, ఇక్కడి నుంచి ఆక్సిజన్, మళ్ళీ కింద కూడా ఆక్సిజన్, మళ్ళీ H2, రెండు కూడా సైక్లిక్ కాంపౌండ్ యాడ్ అయ్యి మనకి ఇమిడాజోల్ అనేది డైరెక్ట్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ చూడండి, పెరాల్డిహైడ్, బ్రోమిన్ యాడ్ చేసాం, ఒక H రిమూవ్ అయ్యి BrCH2CHO. సో గ్లైకాల్ యాడ్ చేసుకుని ఈ మెకానిజంలోకైనా రావచ్చు, లేదా డైరెక్ట్గా HC+NH2 ఫార్మమైడ్ తీసుకోవచ్చు. సో ఈ H2O రిమూవ్ అవుతుంది. ఇక్కడి నుంచి H2, ఇక్కడి నుంచి O, మళ్ళీ ఇక్కడి నుంచి O, ఇక్కడి నుంచి H2. Br- కూడా రిమూవ్ అయ్యి డైరెక్ట్గా మనకి అమోనియా కూడా యాడ్ చేస్తాం, ఎందుకంటే మనకు 2 నైట్రోజన్లు కావాలి కదా. సో అమోనియా కూడా యాడ్ చేసిన తర్వాత అప్పుడు మనకి HBr రిమూవ్ అవుతుంది. సో అప్పుడు ఈ కాంపౌండ్ డైరెక్ట్గా మనకి ఇమిడాజోల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సింథసిస్, ఇమిడాజోల్ ఈజ్ బెస్ట్ ప్రిపేర్డ్ బై ది యాక్షన్ ఆఫ్ అమోనియా అనే మిక్స్చర్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ అండ్ టార్టారిక్ యాసిడ్ ఆఫ్ డైనైట్రైట్ అండ్ డీకార్బాక్సిలేటింగ్ ది ప్రొడక్ట్. అంటే ఫస్ట్ టార్టారిక్ యాసిడ్ మనం తీసుకోవాలి, దాన్ని నైట్రేషన్ చేస్తాం. HNO3 తోటి నైట్రేషన్ చేస్తే టార్టారిక్ యాసిడ్ అంటే ఏమన్నాం, ఇక్కడ టార్టారిక్ యాసిడ్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ నైట్రేషన్ జరిగింది. COOH, CHONO2, CHONO2, COOH, డైనైట్రేట్ ఫామ్ అయింది. అప్పుడు -2HNO2 రిమూవ్ చేస్తున్నాను నేను ఇక్కడి నుంచి HNO2, ఇక్కడి నుంచి HNO2. సో C+O వస్తుంది. సో ఇందాక సేమ్ C+O ప్లస్ 2 మోల్స్ ఆఫ్ అమోనియా ప్లస్ ఫార్మాల్డిహైడ్ అయితే మనం ఆల్రెడీ మెకానిజం చూసాం. ఒక మోల్లో అమోనియాలోంచి H2O రిమూవ్ అవుతుంది, ఇంకో మోల్లోంచి మళ్ళీ H2O రిమూవ్ అవుతుంది, అలాగే HO వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది. ఇందాక ఆల్రెడీ ఈ మెకానిజం చూసాం. అక్కడ ఏముంది, జస్ట్ HC+O ఉంది, H బదులు ఇక్కడ COOHలు ఉన్నాయి. సేమ్ అదే మెకానిజం తోటి నేను సబ్స్టిట్యూటెడ్ ఇమిడాజోల్ ప్రిపేర్ చేశాను. ఇక్కడ నాకు కార్బాక్సిలిక్ యాసిడ్స్ రిమూవ్ అవ్వాలి కాబట్టి నేను హీటింగ్ చేసి CO2 రిమూవ్ చేస్తాను. ఇదిగోండి, హీటింగ్ చేసి CO2 రిమూవ్ చేశాను. సో ఇమిడాజోల్ సేమ్ మెకానిజం ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ H బదులు COOH ఉంది, అక్కడ H బదులు COOH, సేమ్ మెకానిజం. ఇదిగోండి, H బదులు COOH,
2 moles of ammonia, formaldehyde. సో కార్బాక్సిలిక్ యాసిడ్స్ రిమూవ్ అవ్వాలి కాబట్టి నేను హీటింగ్ చేసి కాల్షియం ఆక్సైడ్ తోటి ఇమిడాజోల్ ప్రిపేర్ చేశాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సెన్సెస్ ఆఫ్ ఇమిడాజోల్. నెక్స్ట్, బై ది యాక్షన్ ఆఫ్ అమోనియా అండ్ ఆల్డిహైడ్ అండ్ గ్లయాక్సాల్ ఆఫ్ అదర్ 1,2 డైకీటో కాంపౌండ్. సేమ్ అదే కాంపౌండ్ హెచ్ బదులు నేను ఆర్ డాష్లు తీసుకున్నాను. అమోనియా ఒక హెచ్ బదులు ఆర్ ట్రిపుల్ డాష్ తీసుకున్నారు. సేమ్ మెకానిజం, ఇందాక ఫస్ట్ మనం చూసిన మెకానిజమే, కానీ ఇక్కడ హెచ్ బదులు ఆర్ డాష్లు ఉన్నాయి. ఇక్కడ హెచ్ బదులు ఫార్మాల్డిహైడ్లో హెచ్ బదులు ఆర్ ట్రిపుల్ డాష్ ఉంది. సేమ్ మెకానిజం. 2 moles ఆఫ్ వాటర్, ఫస్ట్ అమోనియాలోంచి H2 ఆక్సిజన్, అలాగే H2 ఆక్సిజన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆక్సిజన్, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి సేమ్ మెకానిజం యూస్ చేసి సబ్స్టిట్యూటెడ్ ఇమిడాజోల్ ప్రిపేర్ చేసాం. 3 moles ఆఫ్ వాటర్ రిమూవ్ అయినాయి. సేమ్ డైకీటోన్ తీసుకున్నాము, అమోనియాలోంచి H2, ఇందులోంచి ఆక్సిజన్, H2 ఆక్సిజన్, HO. సో 3 moles ఆఫ్ వాటర్ మనకి రిమూవ్ అయినాయి. నెక్స్ట్, ఇమిడాజోల్స్ కెన్ ఆల్సో బి ప్రిపేర్డ్ ఫ్రమ్ ఆల్ఫా హ్యాలో కీటోన్స్ అండ్ ఆల్ఫా హ్యాలో కీటోన్స్ నుంచి మనం ఇమిడాజోల్ని ప్రిపేర్ చేయొచ్చు. నథింగ్ బట్ ఆల్ఫా బ్రోమో కీటోన్ తీసుకున్నారు ఇక్కడ, అంటే ఆర్సి డబల్ బాండ్ ఓ CHBr R డాష్ ప్లస్ ఇక్కడ ఆర్ డబల్ డాష్ C NH2 తీసుకున్నారు. ఇక్కడ ఈ కాంపౌండ్కి నేను డైరెక్ట్గా HBr రిమూవ్ చేశారు అంతే ఫస్ట్ స్టెప్లో. సో HBr రిమూవ్ అయింది చూడండి. HBr రిమూవ్ అయ్యి Br మైనస్ ఇక్కడ ఒక సాల్ట్ కింద ఫామ్ అయింది. Br మైనస్ NH2 ప్లస్ HBr రిమూవ్ అయింది. ఇక్కడ NH2 కూడా ఉంటుంది. సో HBr రిమూవ్ చేయండి ఫస్ట్ స్టెప్లో. నెక్స్ట్ స్టెప్లో Br మైనస్ ఒక సాల్ట్ కింద వేసాం కదా, మళ్ళీ HBr రిమూవ్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఈ HBr రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ HBr రిమూవ్ అయిన తర్వాత H2O రిమూవ్ చేయండి. ఇక్కడ నుంచి H2O రిమూవ్ అయితే ఏమవుతుంది, ఇదే కాంపౌండ్ H2O, C డబల్ బాండ్ N వచ్చేస్తుంది డైరెక్ట్గా H2O. ఇదిగోండి H2O రిమూవ్ అయితే C డబల్ బాండ్ O వస్తుంది. దిస్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఇమిడాజోల్ ఫామ్ అయింది. ఇమిడాజోల్లో ఫస్ట్ ఆల్ఫా బ్రోమో కీటోన్ తీసుకున్నాను, HBr రిమూవ్ చేశాను. ఇక్కడ కూడా NH2 ఉంటుంది. HBr రిమూవ్ అయిన తర్వాత ఒక సాల్ట్ కింద ఫామ్ అవుతుంది. ఈ స్టెప్లో మాత్రం H2O రిమూవ్ చేయండి, సబ్స్టిట్యూటెడ్ ఇమిడాజోల్ ఫామ్ అవుతుంది. దీస్ ఆర్ ది సింథసిస్ ఆఫ్ ఇమిడాజోల్స్. Imidazoles are, although weak bases, they are stronger bases than the isomeric pyrozoles. Imidazoles exhibit tautomerism like pyrozole, as a result of which position of 4 and 5 are equivalent. Thus, only alkyl derivatives corresponding to 4 and 5 alkyl imidazoles obtain. అంటే 4, 5 పొజిషన్లో మనకి ఆల్కైల్ డెరివేటివ్స్ ఇమిడాజోల్స్ యొక్క ఆల్కైల్ డెరివేటివ్స్ ఫామ్ అవుతాయి. ఇవి కూడా టాటోమెరిజంలో ఎగ్జిబిట్ అవుతుంది. లైక్ పైరజోల్, దీస్ ఆర్ వీక్ బేసెస్. నెక్స్ట్, ఇమిడాజోల్ ప్రాపర్టీస్. మిథైల్ ఐడైడ్ KOHతో ట్రీట్ చేశారు. N ఆల్కైల్ ఇమిడాజోల్ ఫామ్ అయింది. నథింగ్ బట్ N మిథైల్ ఇమిడాజోల్, అంటే ఈ ఎమినో హైడ్రోజన్ ఆటము రీప్లేస్ అయింది. సేమ్ దాన్ని మళ్ళీ హీటింగ్ చేస్తే మనకి 2 మిథైల్ ఇమిడాజోల్ ఫామ్ అయింది. దీన్ని మళ్ళీ హీటింగ్ చేస్తే 2 మిథైల్ ఇమిడాజోల్ ఫామ్ అయింది. నెక్స్ట్, నైట్రేషన్, సల్ఫోనేషన్, బ్రోమినేషన్ ఆఫ్ ఇమిడాజోల్. 4, 5 derivatives in case of 4, 5 positions are blocked. Then substitution takes place at second position. ఓకే, బ్రోమినేషన్ చేస్తే మనకి 3 పొజిషన్స్ సబ్స్టిట్యూట్ అయినాయి. 2, 4, 5 ట్రైబ్రోమో ఇమిడాజోల్. ఇప్పుడు 4, 5 ఒకవేళ బ్లాక్ అయితే అప్పుడు సెకండ్ పొజిషన్లో మనకి యాడ్ అవుతుంది. సో 2, 4, 5 ట్రైబ్రోమో ఇమిడాజోల్ జస్ట్ బ్రోమినేషన్ చేశారు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫామ్. నెక్స్ట్, బెంజైల్ క్లోరైడ్ యాడ్ చేశారు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ మనకి C6H5Cl HCl రిమూవ్ అయ్యి డైరెక్ట్గా మనకి ఈ రింగ్ అనేది ఇక్కడ బ్రేక్ అవుతుంది. NCH2N ఉంది కదా, ఈ బాండ్ మొత్తం బ్రేక్ అయ్యి మనకి CHNHCO C6H5 Cl మైనస్ రిమూవ్ అయింది కదా. సేమ్ కింద కూడా CHNH
COC6H5, 2 moles of benzyl chloride, 3 moles of సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. కాబట్టి సోడియం ఫార్మేట్ 2 moles of NaCl రిమూవ్ అయినాయి. 2 moles of NaCl అట్ ది సేమ్ టైం సోడియం ఫార్మేట్, ఇక్కడ CH2 ఉంది కదా, అది సోడియం ఫార్మేట్ కింద రిమూవ్ అవుతుంది. సో ఆల్దో ఇమిడాజోల్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్ టు ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఓపెన్స్ ది న్యూక్లియస్ టు ఫార్మ్ ఆక్సమైడ్. అంటే ఇది చాలా స్టేబుల్గా ఉంది, కానీ ఇక్కడ రింగ్ ఓపెన్ అయింది చూడండి, బెంజాయిల్ క్లోరైడ్ యూస్ చేసిన తర్వాత. అలాగే NaOH కూడా యూస్ చేయడం వల్ల మనకి ఇక్కడ రింగ్ ఓపెన్ అయింది. సేమ్ అలాగే మళ్ళీ కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్ యూస్ చేసినప్పుడు ఆక్సమైడ్ ఫామ్ అవుతుంది. ఇది కూడా చూడండి, ఇది ఇమిడాజోల్, దానికి H2O2 యాడ్ చేశాను. సో CONH2 ఆక్సమైడ్ ఫామ్ అయింది. సో ఇక్కడ రింగ్ ఓపెనింగ్ జరిగింది. So these are the properties of imidazole. These are the properties of imidazole. Thank you.